హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన చేపల వేపుడిని చేయబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైక్ బ్యాచిలర్స్ వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు ప్రాసెస్ ఫ్రెండ్స్. ముందుగా చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని శుభ్రంగా సాల్ట్తో పసుపు వేసి నీట్గా నీసు వాసన పోయేంత వరకు కూడా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. మీరు కూడా చాలా నీట్గా వాటిని వాష్ చేసుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని దాంతో సన్నగా లైన్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మసాలా వెళ్ళాలి కాబట్టి లోపలికి. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు సేమ్ అలానే చేయండి మీరు కూడా. నెక్స్ట్ అందులోకి ముందుగా మనం కారం తీసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకుందామండి. చాలా మంచిది, యాంటీబయోటిక్ కదా, పసుపు అన్నిట్లో వాడుకోవాలి మనం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. అందులోకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత ముందు వేసుకోవాలి. తర్వాత చాలకపోతే మరి కొద్దిగా జల్లుకుందాం. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. నెక్స్ట్ ఫిష్ మసాలా చిన్నది లైట్గా జల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ మైదా వేసుకుంటున్నానండి. ఆ క్రిస్పీనెస్ కోసం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం వేసినవన్నీ కూడా ఫిష్కి పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా పట్టాం కదా, కొద్దిగా థిక్గా అయింది కదా. ఇప్పుడు మనం దాంట్లోకి చిన్న లెమన్ పిండుకుందామండి. పిండుకుంటే అది కొంచెం పల్చగా అవుతుంది. అప్పుడు మనం వాటికి బాగా కలపడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా అయిందో ఫ్రెండ్స్. మొత్తం అంతా ఫిష్కి మొత్తం ఆ లైన్స్లోకి మొత్తం అంతా వెళ్ళేలాగా మసాలా అంతా పట్టించాలండి. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచుదామండి. లోపలికి వెళ్తుంది కదా మసాలా బాగా. ఈలోగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ చేపల్ని అందులో వేద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చేపల్ని అందులోకి మనం పెట్టుకుందాం. డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది, కానీ నాకు ఇలా అయితే ఇష్టం. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ చాలా వరకు మళ్ళీ ఫిష్కి తప్ప ఇంకా దేనికి ఆయిల్ వాడలేను కాబట్టి నేను ఈ ప్యాటర్న్లో చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక్కసారి పైన కూడా చిన్న ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేప చక్కగా బాయిల్ అవ్వాలి కాబట్టి. ఒక పక్క ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేగిందో. అస్తమానం కలపకూడదు, ఒకేసారి ఒక పక్క ఒకవైపు ఒక పక్క ఒకవైపు అంతే, ఎందుకంటే చేప విరిగిపోతుంది ఫ్రెండ్స్. తినేటప్పుడైనా విరగాల్సిందే, కానీ మనకి చూడడానికి బాగా అనిపించాలి కదండి. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోద్ది. అందుకే మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి. లెమన్ అండ్ ఆనియన్తో. లెమన్ ఎంత వేసుకున్న టేస్టే ఫ్రెండ్స్. చక్కగా లెమన్ వేసుకొని ఆనియన్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లెమన్ పిండుకొని మనం టేస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.